అభినందన, ఎందుకంత ఆవేశపడుతున్నావు? నేనింకా ఏం కావాలో చెప్పలేదు కదా. నువ్వు అభి రూపం నుంచి నందన రూపంలోకి మారడం. మనమేమో అభిని శాశ్వతంగా ఇంట్లో నుండి గెంటేద్దాం అనుకుంటే ఇప్పుడు అభిని శాశ్వతంగా ఇంట్లోనే ఉంచే ప్లాన్ జరుగుతోంది. అసలు హఠాత్తుగా రాహుల్కేమైంది? అభితో కలిసి బతకాలనే బుద్ధి తనకెందుకు పుట్టింది? అభి అనే గబ్బిలాన్ని ఇంట్లో నుండి ఎంత త్వరగా ఎగరగొడతామా అని నేననుకుంటుంటే ఆ గబ్బిలాన్ని శాశ్వతంగా ఇంటి దూలానికి వేలాడదీసేలా ఉన్నారు. అలా జరిగితే జీవితాంతం దాని ముఖం చూస్తూ బతకాలి. దాని దగ్గర ఓడిపోయానని జీవితాంతం పశ్చాత్తాపంతో గడపాలి. అలా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగటానికి వీల్లేదు. అభి, రామా, కూర్చో. అరే రాహుల్, కొంచెం జరగరా. అభి, ఇప్పటి వరకు ఏం జరిగిందో ఎందుకు జరిగిందో అన్నీ మర్చిపోవాలనుకుంటున్నావు. ఎందుకంటే నేనైనా మీ మామయ్య గారైనా కోరుకునేది మీ ఇద్దరి సంతోషమే. ఇన్నాళ్ళు ఎదురైన పరిస్థితుల వల్ల నువ్వు కొంచెం ఇబ్బంది పడ్డా నేను ఒప్పుకుంటాను. ఇక నుంచి నువ్వలా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదభి. అభి, ఇన్నాళ్ళు నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదేమో. నిన్ను అర్థం చేసుకోవడానికి నేను ఇంకొంచెం ప్రయత్నం చేసి ఉండాల్సిందేమో. సరే, గతాన్ని ఎలాగో మార్చలేం. కనీసం భవిష్యత్తునైనా నీతో కలిసి సంతోషంగా మార్చుకోవాలని అనుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది రాహుల్ బాబు. కానీ మీరు ఈ నిర్ణయాలు తీసుకునే లోపు మీకు ఒక విషయం చెప్పాలి. అభి, నువ్వేం చెప్తావో మాకు తెలుసు. ఇక నుంచి నీకెలా ఉండాలనిపిస్తే అలా ఉండు. నువ్వుండే విధానంలో మేమెవ్వరం తప్పులు వెతకం. అలా కాదత్తయ్య గారు, ఒక ముఖ్యమైన విషయం మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. అభి, ఇకపై ఏం జరిగినా అంతా మన మంచికే జరుగుతుంది. ఆ నమ్మకం నాకుంది. ఇంకేమన్నా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. మీ ఇద్దరూ ఒకరికొకరు సంతోషంగా స్వీట్స్ తినిపించుకోండి. చాలా మహద్భాగ్యం కలిగించారు అత్తయ్య గారు. చావు మేళంలో సన్నాయి ఉదినట్టు ఈ స్వీట్లు తినిపించుకునే ప్రోగ్రాం ఏంటో. ఏం ఆలోచిస్తున్నావు లలిత? వీళ్ళు సంతోషంగా కొత్త జీవితాన్ని మొదలు పెట్టడం నీకు ఇష్టం లేదా? అనవసరమైన సమయంలో ఇలాంటి పిచ్చి జోకులు భలే వేస్తారండి మీరు. ఒక్క నిమిషం అమ్మా. అమ్మా అభి, స్వీట్ ఇవ్వమ్మా. నువ్వు తినిపించు. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు అభి? స్వీట్ తినిపించు. అలాగే అత్తయ్య గారు.
ఐరేంద్రి, ఏం చేస్తున్నావు? ఒక అబద్ధం మీ ముందు అందంగా నిలబడితే ఆ అబద్ధం వినకుండా నిజం చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఏంటరింద్రి నువ్వు? అందరూ సంతోషంగా ఉన్న సమయంలో మళ్ళీ ఏదో సమస్య రేపుతున్నావు. నువ్విప్పుడు ఏం సాధిద్దామని? మీరాగండి, మీకేం తెలీదు. ఇన్ని రోజులు ఒక మోసం మన కళ్ళ ముందే తిరుగుతోంది. ఆ మోసాన్ని మన కళ్ళు, మన మనసు కనిపెట్టలేకపోయాయి. కానీ ఈ రోజు ఖచ్చితంగా మీ అందరికీ తెలియాల్సిందే. రా. అయ్యో, ఏ ఐరేంద్రి, అక్క ఆపక్క, ఆపు. నీకేమైంది? అభితో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? చెప్పాను కదా, మన కళ్ళకి ఇన్ని రోజులు కనిపించకుండా ఉన్న మోసాన్ని ఇప్పుడు మీ కళ్ళకి చూపిస్తాను. లేదక్క, నువ్వు చేసేది నాకు నచ్చట్లేదు. ముందు నువ్వు పక్కన తప్పుకో. లేదక్క. తప్పుకో. ఐరేంద్రి,